వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాకాని దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు పోలీసులు సమాచారం అందించారు. ఇప్పటికే కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాని విచారణకు హాజరు కాలేదు. కాకానితో పాటు మరో 4 నిందితులు 12 రోజులుగా కనిపించడం లేదని పోలీసులు అంటున్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీయనున్నారు. క్వాడ్స్ అక్రమ రవాణాపైన ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై 3 కేసులు నమోదు చేశారు. క్వాడ్స్ అక్రమ తరలింపు, అట్రాసిటీ కేసు, పోలీసులను దూషించిన కేసులు నమోదయ్యాయి. విదేశాలకు 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్స్ను కాకాని, ఆయన అనుచరులు ఎగుమతి చేశారని పోలీసుల అభియోగం. విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీ అయ్యి పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, కొన్న వ్యక్తులు వినియోగం పైన దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.